హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలాగే వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దామండి. ఓకే, యాక్చువల్లీ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఆర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, ఫస్ట్ పాయింట్ అండి. అలాగే రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అనేది ఇంకా దేని మీద ఆధారపడి ఉంటుందంటే క్రాస్ సెక్షన్ ఏరియా మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా, దట్ ఈస్ ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a. ఓకే, ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ మెటీరియల్. అంటే మెటీరియల్ మారే కొద్ది అక్కడ ఉండే రెసిస్టివిటీ వాల్యూ మారుతుందండి. ఓకేనా, ఇక్కడ రో వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్కి ఒక రెసిస్టివిటీ వాల్యూ ఉంటుంది, అలాగే సిల్వర్కి ఒక రెసిస్టివిటీ వాల్యూ ఉంటుంది, అలాగే అల్యూమినియంకి ఒక రెసిస్టివిటీ వాల్యూ ఉంటుంది, అలాగే కాపర్కి ఒక రెసిస్టివిటీ వాల్యూ ఉంటుంది. అంటే మెటీరియల్ మారితే అక్కడ రో వాల్యూ అనేది చేంజ్ అయిపోతుందండి. ఓకే, ఇంకా ఆర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే టెంపరేచర్ మీద కూడా ఆధారపడి ఉంటుందండి. ఈ ఈక్వేషన్ మనం బేస్ చేసి మన ఈక్వేషన్ అది ఎలా రాయొచ్చు అంటే ఆర్ ఈజ్ ప్రొపోర్షనాలిటీ ఆఫ్ L/A కింద రాసుకోవచ్చు. అంటే ఈ ప్రొపోర్షనల్ ఏదైనా ఉంటే అది రిమూవ్ అవ్వాలంటే కంపల్సరీ మనం కాన్స్టెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ ఇంట్రడ్యూస్ చేసింది ఏమవుతుందంటే రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ ఆఫ్ ద కండక్టర్. అక్కడ రో అనేది ఏంటమ్మా, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్న రెసిస్టివిటీ అన్న ఒకటే. ఓకేనా, ఇక్కడ మనకి యూనిట్స్ వచ్చేసరికి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్స్ వచ్చేసరికి ఓం మీటర్ అండి. యూనిట్స్ ఏంటమ్మా, ఓం మీటర్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి యొక్క యూనిట్స్ అనేది మనం ఎలా రాస్తామంటే మన జనరల్ ఫార్ములా ఏంటి, ఆర్ ఈక్వల్ రో L/A. రో ఫార్ములా రాస్తామంటే రో ఈక్వల్ టు RA ఇంటూ RA డివైడెడ్ బై ఎల్ అండి. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి, ఓమ్స్. ఏరియాకి యూనిట్స్ ఏంటి, మీటర్ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్లో ఏముందండి, ఎల్ ఉంది కాబట్టి పైన న్యూమరేటర్లో ఎం స్క్వేర్ ఉంది, డినామినేటర్లో ఎం ఉంది కాబట్టి ఒక పైన న్యూమరేటర్లో ఎం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుందంటే ఓం మీటర్ అనేది ఉంటుందండి. ఓకే, ఇది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీకి యూనిట్స్ అండి. ఓకే, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ యూనిట్స్ కన్వర్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఈ యూనిట్ కన్వర్షన్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ చాలా యూజ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు. నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనం ఎలా రాయొచ్చు అంటే ఓకే, మనం అన్నోన్ పారామీటర్ ఎక్స్ అనుకుంటామండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా అంటే 1 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 100 అవుతుంది. ఇక్కడ ఎక్స్ అనేది అన్నోన్ కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1/100 అండి. ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 10⁻² మీటర్స్ కింద రాసుకోవచ్చు. ఓకేనా, అలాగే మనకి ఏంటి 1 మీటర్ ఈక్వల్ టు 1000 mm తెలుసండి. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ మీటర్స్ కావాలనుకోండి, ఇది 1 mmకి ఈక్వల్ చేసుకుంటాం. ఇప్పుడు మన 1 mm ఏమొస్తుందండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 1/1000 వస్తుందండి. ఎంత వస్తుందంటే 10⁻³ మీటర్స్ అండి. ఓకేనా, ఇప్పుడు ఏంటి ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది డ్యామ్ షూర్గా చేయొచ్చండి. ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటమ్మా అవి, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10⁻² మీటర్స్. ఓకే, అలాగే 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 10⁻³ మీటర్. ఓకేనా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్స్లో ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక చిన్న ప్రాబ్లం తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా, ఓకే, లెట్ స్టార్ట్ ద స్మాల్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దామండి. ఓకే, determine the resistance of 100 meters length of a wire having uniform cross sectional area of 0.1 mm square if the wire is made of manganese having resistivity of 100 into 10⁻⁸ ohm meter. ఓకేనా, ఒకసారి గివెన్ డేటా రాయండి. గివెన్ డేటా రాసేసరికి గివెన్ డేటాలో ఏమి ఇచ్చాడండి, ఎల్ ఈక్వల్ టు 100 మీటర్స్ ఇచ్చాడండి. ఎల్ ఈక్వల్ టు 100 మీటర్స్ ఇచ్చాడు. అలాగే ఇంకా ఏమి ఇచ్చాడండి, క్రాస్ సెక్షన్ ఏరియా ఈక్వల్ టు 0.1 mm² ఇచ్చాడండి. ఓకేనా, ఇంకేమైనా ఇచ్చాడని లేదు. ఓకే, మనకి రో వాల్యూ ఇచ్చాడండి. రో వాల్యూ ఈక్వల్ టు 100 into 10⁻⁸ ఓం మీటర్ అండి. ఓకే, యూనిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ అనేది ప్రతి దాంట్లో మనకి యూనిట్ మీటర్స్లోనే ఉండాలి. లెంత్ అనేది మీటర్స్లో ఇచ్చాడు, బాగానే ఉంది. క్రాస్ సెక్షన్ దేంట్లో మీటర్స్లో ఇచ్చాడా, మీటర్స్లో ఇవ్వలేదు. దేంట్లో ఇచ్చాడంటే MM² ఇచ్చాడండి. MM² ఇచ్చినప్పుడు ఏంటంటే దీన్ని మీటర్స్లో కంపల్సరీగా మార్చుకోండి. ఓకే, రో వాల్యూ ఎంత ఇచ్చాడండి, 100 into 10⁻⁸ ఓం మీటర్ అండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలండి, ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలండి. ఆర్ క్యాలిక్యులేషన్ ఫార్మ్ ఏంటి, రో L/A. రో వాల్యూ ఎంతండి, రో వాల్యూ ఎంతండి 100 into 10⁻⁸. వాట్ ఈస్ ద లెంత్ అండి, 100 మీటర్స్ అండి.
ఇక్కడ ఏరియాని మనం ఎలా తీసుకుంటామంటే 100 ఇంటూ 10 పవర్ -8 ఓమ్ మీటర్ అండి. ఓకే. ఇక్కడ మనకి ఏంటంటే ఎంఎం స్క్వేర్ ఇచ్చి కాబట్టి 0.1 ఇంటూ ఇక్కడ ఎంఎం స్క్వేర్లో మనం ఏం రాసుకోవచ్చండి 10 పవర్ -3 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చండి. రాసుకుంటే ఎలా వస్తుందండి 10 పవర్ -6 అనేది 10 పవర్-6 అనేది అవుతుందండి. ఓకేనండి. సరే సబ్స్టిట్యూషన్ చేయండి క్రాస్ సెక్షన్ ఏరియాలో ఏంటంటే 0.1 ఇంటూ 10 పవర్-3 హోల్ స్క్వేర్ అండి. చేస్తే మనకి ఎంత వస్తుంది చూడమ్మా 100 ఇంటూ 10 పవర్-8 ఇంటూ 100 డివైడెడ్ బై 0.1 ఇంటూ 10 పవర్-6 అండి. చేస్తే మనకి ఆన్సర్ 100 ఇంటూ 10 పవర్-8 ఇంటూ 100 డివైడెడ్ బై 0.1 ఇంటూ 10 పవర్-6 అండి. ఆన్సర్ ఎంత వచ్చిందండి? ఆన్సర్ అనేది 1000 ఓమ్స్ వస్తుందండి. ఓకేనండి. ఇది లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేషన్ మెథడ్ అండి. ఓకేనా. ఇది కాకుండా ఏంటంటే మనకి లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫేసెస్ ఇస్తాడండి. ఒక రెక్టాంగులర్ స్ట్రిప్ ఇచ్చేసి దాంట్లో మనం రెసిస్టెన్స్ అని క్యాలిక్యులేట్ చేయమండి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఉంది కదండి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ తీసుకుని క్యాషియోలో ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. ఈ క్యాషియో ఉంది కదండి. ఈ క్యాషియోలో ఏంటంటే మనకి థిక్నెస్ ఉంటది, లెంత్ ఉంటది అండ్ ఆల్సో విడ్త్ కూడా ఉంటదండి. ఎప్పుడైతే నీకు షార్ట్ కట్ ఎలాగండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రంట్ మనకి దేనికి 6 ఫేసెస్ ఉంటాయి కదా. ఏదైనా 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్‌కి మనకి 6 ఫేసెస్ ఉంటాయండి. ఒకటి ఏముంటాయి అవి టాప్ ఒకటి, బాటమ్ ఒకటి, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, ఓకే ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి ఇలాగ మనకి 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి ఈ 6 ఫేసెస్‌లో మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కరెంట్ డైరెక్షన్ ఏదైతే తీసుకున్నామో ఆ కరెంట్ డైరెక్షన్ ఏదైతే డైరెక్షన్‌లో ఫ్లో అవుతుందో ఆ డైరెక్షన్ మనం లెంత్ కింద తీసుకోవాలండి. ఓకేనా. లెంత్ కింద తీసుకోవాలి. అలాగే రిమైనింగ్ 2 డైమెన్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 డైమెన్షన్స్‌ని మనం ఏరియా కింద కన్సిడర్ చేయాలండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్ ఇది చూడండి. ఒకసారి ఇది ఉంది కదా. ఈ క్యాషియో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ థిక్నెస్ తీసుకున్నాను. ఇది ఇక్కడ నుంచి ఒక వైర్ వెళ్తుంది. ఇక్కడ నుంచి వైర్ వెళ్తుంది. అంటే ఈ థిక్నెస్ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి దీన్ని మనం లెంత్ కింద తీసుకుంటాం. రిమైనింగ్ 2 డైమెన్షన్స్ ఏదైతే ఉన్నాయో థిక్నెస్ మనం లెంత్ కింద తీసుకుంటే ఇంకా రిమైనింగ్ 2 డైమెన్షన్స్ ఏముంటాయండి. ఒకటి లెంత్ ఉంటది అండ్ ఆల్సో ఇంకోటేమో బ్రెడ్త్ ఉంటది. ఇక్కడ థిక్నెస్‌ని లెంత్ కింద తీసుకున్నాం. థిక్నెస్ కింద తీసుకుంటే ఇంక మనకి రిమైనింగ్ డైమెన్షన్స్ ఏముంటాయి. దాని యొక్క లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఒకటి ఉంటది. అండ్ ఆల్సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ స్ట్రిప్ ఉంటది. అండ్ ఆల్సో బ్రెడ్త్ ఉంటదండి. ఓకే. ఇవి రెండిటిని మనం ఏం తీసుకుంటామంటే క్రాస్ సెక్షన్ ఏరియా కింద తీసుకుంటామండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. ఇది ఎల్ కింద తీసుకుంటే రిమైనింగ్ 2 డైమెన్షన్స్ ఏంటండి. రిమైనింగ్ 2 డైమెన్షన్స్ ఇంకేమి ఉన్నాయి. ఇదేమో లెంత్‌ని ఎల్ కింద తీసుకున్నాను. దీని యొక్క థిక్నెస్ దాని యొక్క విడ్త్ అనేది మనం ఏరియా కింద తీసుకుంటామండి. ఓకేనా. ఇది సింప్లెస్ట్ వేలో మనం 6 ఫేసెస్ ఉన్నప్పుడు ఎటువంటి డౌట్ లేకుండా మన ప్రాబ్లమ్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఓకేనండి. ఈ టాపిక్ కనుక నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనండి. ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలంటే గనక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఎవరీవన్.